ఆమె తీర్పు. ఈ కథను రచించిన వారు పిఎస్ నారాయణ గారు. ఈ కథ విపుల మాసపత్రికలో 2005 మేలో ప్రచురితమైంది. టెలిఫోన్ మోగుతోంది. లాంగ్ కాల్. ఒక్క ఉదుట్న సునీత మంచం మీద నుంచి లేచింది. కార్డ్లెస్ అందుకుని ఆన్ చేసింది. అది అమెరికా నుంచి సరిగ్గా 2 నెలల క్రితం వివాహం చేసుకున్న భర్త రవీంద్ర నుంచి. హలో, హుషారుగా అంది. నేను రవీంద్రను మాట్లాడుతున్నాను. ఉదయం 11 గంటలు. కిటికీలో నుండి పడుతున్న ఎండ చురుక్కుమంటున్నా ఆ మాట వింటూనే ఏసీ ఆన్ చేసినంత ఆనందాన్ని పొందింది. తెలుసు ఇది మీ నుండేనని నాకు తెలుసు. అంటే 24 గంటలు నా ధ్యాసలోనే ఉన్నా అన్నమాట. థ్యాంక్యూ సునీత, థ్యాంక్యూ. వారం అయింది ఫోన్ చేసి. అంత బిజీనా? బిజీనే, నీకోసమే బిజీ. పగలంతా ఆఫీసు, ఆ తర్వాత నీ ఉద్యోగానికి గాను వాళ్లను వీళ్లను కలవడం. ఓకే, కష్టపడితేనే ఫలితం దక్కింది. యు ఆర్ సెలెక్టెడ్. నీకు ఉద్యోగం వచ్చినట్టే. 2-3 రోజుల్లో ఫోన్లో ఇంటర్వ్యూ ఉంటుంది. అది జస్ట్ ఫార్మాలిటీ. ఆ వెంటనే మా కంపెనీ నుండి నిన్ను ఆహ్వానిస్తూ ఆర్డర్స్ వస్తాయి. సామాన్లు సర్దుకు రెడీగా ఉండడమే ఇక నువ్వు చెయ్యాల్సిన పని. అలాగా? అయితే మనకి ఎడబాటు త్వరలోనే తీరుతున్నదన్నమాట. అదే కదా నా కోరిక కూడా. నీకు ఆర్డర్స్ రాగానే మామగారిని తీసుకుని మద్రాస్ వెళ్ళు వీసా కోసం. టికెట్లు కూడా కొని పంపిస్తాను. రైట్, ఇప్పుడు చెప్పు. నా శక్తి నీకు అర్థమైంది కదా. రవీంద్ర పట్టుపట్టాడంటే ఉడుంపట్టే. కొండమీది కోతినైనా రాణిగారు కోరిందంటే పళ్ళెంలో పెట్టి నజరానగా అర్పించేస్తాడు. మొదటి రాత్రే అర్థమైందిలేండి మీరు మహా మొండి మనిషని. ఆమె చెంపలు ఎర్రగా కందినాయి. మీరు ఇంకో ఘనకార్యం కూడా చేశారు. నేనక్కడికి వచ్చినా ఉద్యోగం చేసేది 6 నెలలే అన్నది మురిపెంగా నవ్వుతూ. అది అంతే మాస్టారు. సరిగ్గా చెప్పబోయ్. ఐ మిస్డ్ మై మంత్లీ పీరియడ్స్. వాట్? అదేనండి సారు, నేను నెల తప్పాను. మీరు 9 నెలల్లో తండ్రి కాబోతున్నారు. ఈరోజు ఉదయమే మా డాక్టర్ కన్ఫర్మ్ చేసింది. ఆమె నవ్వుతూ మిమ్మల్ని ఒక మాట అన్నది కూడా. పకపకా నవ్వుతూ అన్నది సునీత. అవతల నుంచి నిశ్శబ్దం. నాకు ఈ సందర్భంలో ఏం కొనాలని ఆలోచిస్తున్నారా? నో, చాలా సీరియస్గా అన్నాడు రవీంద్ర. వెంటనే వెళ్ళి అబార్షన్ చేయించుకో. ఏమంటున్నారు మీరు? ఆ మాట వింటూనే ఉలిక్కి పడ్డట్టుగా అన్నది సునీత. ఎస్, నేను చెప్పింది విని వెంటనే చేయించేసుకో. ఇక్కడకు నువ్వు వస్తున్నది పిల్లల్ని కనడానికి కాదు, ఉద్యోగం చెయ్యడానికి, డబ్బు సంపాదించుకోవడానికి. 4 సంవత్సరాలు కష్టపడి చేతనైనంత సంపాదించుకుని ఇండియా వెళ్ళి తీరిగ్గా ఎన్నిసార్లైనా పిల్లల్ని కనో. ఐ వెల్కమ్ ఇట్. సునీతకు నోట మాట పెగల్లేదు. అర్థం అయిందా? మళ్ళా 3 రోజులకు ఫోన్ చేస్తాను. అప్పటికి నువ్వు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వచ్చి ఉంటావు. ఓకే? నేను చెప్పేది వింటారా? పెద్దగా అరుస్తున్నట్టుగా నోరు తెరవబోయింది. అప్పటికే ఫోన్ కట్ అయింది క్లిక్మన్న శబ్దంతో. సునీత చేతిలో రిసీవర్ అలాగే ఉంది. ఏం మనిషి అతడు! తన తల్లిని కాబోతున్నానని చెబితే సంతోషిస్తాడు అనుకుంది, కానీ అలా మాట్లాడతాడని అనుకోలేదు. అంత డబ్బు మనిషా? ఉన్న ఆస్తి చాలదా? సునీత శూన్యంలోకి చూస్తున్నట్టుగా చూస్తూ ఉండిపోయింది. ఆమె బొమ్మలా బిగుసుకుపోయింది. ఆమె హుషారుగా ఫోన్లో మాట్లాడుతుండగా ఆ గదిలోకి వచ్చిన తల్లి కూతురు ఎవరితో మాట్లాడుతున్నదో అర్థం చేసుకుని నవ్వుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. తర్వాత 10 నిమిషాలకు వచ్చి, ఏమంటున్నాడే మీ ఆయన అన్నది. సునీతకు నోట మాట పెగలడం లేదు. తల్లి ముఖంలోకి అయోమయంగా చూస్తూ ఉండిపోయింది. శుభవార్త చెప్పావా అన్నది కూతురు దగ్గరికల్లా వచ్చి ఆప్యాయంగా చూస్తూ. మాట్లాడమే, ఏంటలా దిక్కులు చూస్తావు? మీ అల్లుడు గారికి ఇప్పుడు తన తండ్రి అవ్వడం ఇష్టం లేదట. ముఖం చటుక్కున పక్కకి తిప్పుకుంది. అంటే? ఆమె నుదురు ముడివేసింది. నన్ను అబార్షన్ చేయించుకోమంటున్నారు. హవ్వా, అదేం మాటే? ఆమె బిగుసుకుపోయింది. కూతురు చెప్పిన మాట వింటూనే. శుభమాని తల్లివి కాబోతుంటే ఆ అపభ్రంశ పని చేయడమేమిటి? అది మంచో చెడో ఆయనకు కావలసింది నేను తల్లిని కాకుండా ఉండడం. 4 సంవత్సరాలు ఆయన చెప్పినట్టుగా ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి ఆయనకివ్వడం. చాలా కరుకుగా అంది సునీత. ఆమెకు కోపంతో కళ్ళు ఎర్రబడుతున్నాయి. ఆయనతో గడిపిన మొదటి రాత్రి గుర్తుకు వచ్చింది. ఆయన మొండితనం గుర్తుకు వచ్చింది.
తన్ని పాలు తాగమన్నాడు. ఆయన సగం తాగి గ్లాస్ అందిస్తూ, వద్దు అంది తను. నేను ఎంగిల్ చేశానన్నా? కాదు. మరి? నేను పాలు తాగను. ఒట్టి పాలు నాకు చాలా వెగటుగా ఉంటాయి. నేను ముందు తాగి తీపి కలిపాను కదా అన్నాడు నవ్వుతూ. ఎందుకో చిన్నప్పటినుంచి నాకంతే. పాలు తాగితే డోకు వస్తుంది. తాగను. అందుకే అమ్మ కూడా బలవంతం చెయ్యదు. ఇప్పుడు నువ్వు వినవలసింది అమ్మ మాట కాదు, భర్త మాట. భర్త ఏది కోరితే అది చెయ్యాలి అన్నాడు. నాకిష్టం లేని పనైనానా? మురిపెంగా అంది. అవును అధాట్టుగా తలెత్తింది. నాకు పాలు తాగకుండా ఉండే స్వతంత్రం కూడా లేదా అన్నది లాలనగా అతడ్నే చూస్తూ. పెళ్ళయ్యేటంత వరకే నీకా స్వేచ్ఛా స్వతంత్రాలు. అమ్మను అదిలించి బెదిరించి నీ కోరికలు తీర్చుకోవడాలు. వివాహం అయిన తర్వాత భర్త ఇష్టాలే నీ ఇష్టాలవ్వాలి. ఏం కాదు అన్నది మురిపెంగా. అవును, నేను చెప్పేది నిజం. ఇది ఎవరూ కాదనడానికి వీల్లేదు. ఆయన లేచి అద్దంలో చూసుకుంటూ నవ్వుతున్న పెదాల మీదుగా సన్నని మీసాన్ని సర్దుకుంటున్నాడు. బిత్తరపోయింది తను. ఏడుపు వచ్చింది తనకు. కోపంతో ఒళ్ళు వేడెక్కిపోతోంది. ఆ కోపాన్నే చల్లబరుచుకోవాలన్నట్టుగా ఒక్క గుటకలో ఆ గ్లాసులో మిగిలిన పాలన్నీ గొంతులో పోసేసుకుంది. ఉక్కిరి బిక్కిరి అయింది. డోకు వచ్చేంత పని అయింది. చటుక్కున అక్కడ వెండిపళ్ళెంలో ఉన్న పాన్ తీసుకుని నోట్లో పెట్టుకుని కరకరా నవలసాగింది, అతడి మీద కసిని నమిలేస్తున్నట్టుగా. నవ్వుకుంటూ ఆయన తన దగ్గరకు వచ్చాడు. సారీరా, భర్త మాట వినే భార్య అంటే అలా ఉండాలి. ఐ లైక్ యూ దగ్గరకు తీసుకుని గుండెకి హత్తుకుంటూ అన్నాడు. తన ఒళ్ళంతా కంపరమెత్తింది. ఇంక దాన్ని మర్చిపోవాలి నువ్వు. నీకు పాలు ఇష్టం లేదని ముందు తెలిస్తే నేనసలు తాగమనేవాడినే కాదు. నేను అన్న తర్వాత ఏ పనైనా చేయకపోతే నాకు తిక్క రేగుతుంది సునీ. నిన్ను జీవితంలో మరోసారి పాలు తాగమని అడగను. ఓకే? నాది మాటంటే మాటే. తనకు పెద్ద రిలీఫ్గా భావించింది ఆ మాటలు. తను ఎంత అల్ప సంతోషో ఇప్పుడు అర్థమవుతోంది. అయితే నువ్వేమన్నావే? తల్లి దగ్గరకు వచ్చంది విసురుగా. నేనేమీ అనే అవకాశమే లేదు. ఆ మాట చెప్పి ఫోన్ పెట్టేశాడు. 3 రోజుల్లోగా ఆ పని జరిగిపోవాలిట. హవ్వ అంత మొండి మనిషా? ప్రహ్లాదరావు గారిని పిలుద్దాముండు. ఆయనేగా తన అన్నయ్య కొడుకు అంటూ ఈ సంబంధం తెచ్చింది. ఆయనకి చెప్పి వాళ్ళ అమ్మా నాన్నల్ని పిలిపించి అడుగుదాం. పాపం ఆయనేం చేస్తారు? తోటి ఉద్యోగి కదా. సాయం చేయాలని నాన్నకు సజెస్ట్ చేశారు. ఏదైనా ఎవరి గుణగణాలు తెలుసుకోవాలన్నా దగ్గరైతే గాని తెలియదు కదా. అయితే నాన్ననే వాళ్ళ దగ్గరికి పంపి మాట్లాడమందాం. సునీత పేలవంగా నవ్వింది. చిన్నపిల్లవాడైతే కోప్పడి చెప్పగలరు. కాని చెట్టంత కొడుక్కి ఏం చెబుతారు? అయినా వాళ్ళు చెబితే ఆయన గారు వింటారనే నమ్మకమేముంది? అయితే ఏమంటావు? తేంచేసుకుంటావా? విసుగ్గా అంది సునీత తల్లి. కొన్ని క్షణాలు నిశ్శబ్దం ఆవరించింది అక్కడ. సునీత దవడలు బిగుసుకుపోయినాయి. మెడ నరాలు ఉబికినాయి. గుండె వేగంగా కొట్టుకోసాగింది. లేదు, నేను అబార్షన్ చేయించుకోను. 3వ రోజు ఉదయం నిద్రలేచినప్పటినుంచి రవీంద్ర నుంచి ఫోన్ వస్తుందనే ఎదురుచూస్తోంది సునీత. తనైతే ఓ దృఢ నిర్ణయం తీసుకున్న మాట వాస్తవమే గాని దానికి ఆయన స్పందన ఎలా ఉంటుందోనని భయంగా ఉంది. ఆయన అంత తేలిగ్గా దేన్ని అంగీకరించే మనిషి కాదు. ఆయన అంగీకరించినా అంగీకరించకపోయినా తాను మాత్రం భ్రూణహత్య చేయదు. అంతగా అయితే డెలివరీ అయిన తర్వాత అమెరికా వెడుతుంది. తన కడుపులో తన ప్రతిరూపమే ఒక రూపు ఏర్పరచుకుంటున్నప్పుడు దాన్ని తన చేతులతోనే విచ్ఛిన్నం చేయలేదు. ఉదయం నుంచి అన్యమనస్కంగానే గడిపింది. సరిగ్గా 11 గంటలకు ఫోన్ మోగింది. తనకు తెలుసు అది అమెరికా నుండే. తడబడుతున్న చేతివేళ్లతో రిసీవర్ ఎత్తింది. హలో, నేను సునీత. రవీంద్రను. కులాసానా? ఎప్పుడు డిశ్చార్జ్ అయ్యావు? కులాసానే. మీరెలా ఉన్నారు? ఫైన్ యార్. హాస్పిటల్లో ఏ ఇబ్బంది కలగలేదు కదా? నేను హాస్పిటల్కి వెళ్ళలేదు. గుండె బిగబట్టుకుని అన్నది. అదే, గర్భస్రావం చేయించుకోవడం నాకిష్టం లేదు. వాట్? ఏమంటున్నావు? నీకిష్టం లేదా? నేను చేయించుకోమని అంత గట్టిగా చెప్పిన తర్వాత కూడా వెళ్ళలేదు అంటే నేను చెప్పింది అర్థం కాలేదా? ఆ కంఠంలో మృదుత్వం కరిగిపోతోంది. చెప్పాను కదా, నాకిష్టం లేక చేయించుకోలేదు. చిన్నగా గొణుగుతున్నట్టుగా అన్నది సునీత. నాన్సెన్స్. నీ ఇష్టం ఎవడికి కావాలి? బోడి ఇష్టం. నేను చెప్పాను, నువ్వు చేయించుకోవాలి. దాంతో నువ్వు వచ్చి ఇక్కడ వెలగబెట్టే ఉద్యోగమేముంది? తిండిదండగ తప్ప.
సునీత మాట్లాడలేకపోయింది అతడి మాట తీరుకు. ఏ మాట్లాడమే, బుద్ధి జ్ఞానం ఉన్నాయా? మొగుడి మాట వినాలనే ఇంగితం కూడా లేనిదానివి అంత చదువు చదివింది దేనికి? సునీత మాట్లాడలేదు. అయితే నువ్వెవరినో ఒకరిని కనేటందుకే ఇక్కడికి వస్తున్నావన్నమాట. నేనిక్కడ నీ ఉద్యోగం కోసం చేసిన ప్రయత్నమంతా వృధానేనా? నో, నువ్వు అబార్షన్ చేయించుకు తీరాలి. మళ్ళా 3 రోజులకు ఫోన్ చేస్తాను. అప్పట్లోగా చేయించుకోకపోయావో మర్యాద దక్కదు. నేనేం చేస్తానో నాకే తెలియదు. ఇప్పుడు ఈ పని మీకు తెలియకుండానే చేశారా? సునీత కంఠం హెచ్చించి క్రోధంగా అడిగింది. మనం కలిసి ఉన్నది మహా అయితే 10 రోజులు. అది హనీమూన్ అంటూ సరదాగా గడిపాం కాబట్టి ఈ 10 రోజుల్లోనే ఇంత ఘనకార్యం నువ్వు చేసేస్తావని నేను కలగన్నానా? కంఠం తీవ్రంగా ఉంది. దానికి బాధ్యులు ఎవరు? నేనా మీరా? ఇప్పుడు బాధ్యతలు కూడా నిర్ణయించే స్థితికి వచ్చావన్నమాట. నేను ముందే చెప్పాను నీకు, మనం అమెరికా వెడుతున్నామని, అక్కడ ఇద్దరం ఉద్యోగం చేస్తామని, 4 ఏళ్లు ఏ బాదరబందీ లేకుండా డబ్బు సంపాదించుకుని ఇండియాకు వస్తామని. నాన్నకు వయసు వచ్చింది కాబట్టి ఆస్తిపాస్తుల వ్యవహారాలన్నీ ఆ పైన మనమే చూసుకోవాలని. అంతకు మించి విపులంగా చెప్పాలా? అంటే ఇందులో తప్పు నాదేనంటారు. ఆమెకు ఒక్కసారిగా దుఃఖం గుండె లోతుల్లో నుంచి వెళ్ళుకొచ్చింది. మగవాడు ఏ విషయాన్నైనా తనకు అనుకూలంగా ఎట్లాగైనా మలుచుకోగలడు. సునీత, సునీత, నేనన్నానా ఆ మాట? తప్పొప్పుల ప్రసక్తి నేనెత్తానా? జరిగింది, అది అనుకోకుండా జరిగిపోయింది. ఓ పొరపాటు జరిగినప్పుడు మనం దాన్ని సరిదిద్దుకోవాలి అన్నాను. సరిదిద్దుకోమన్నాను. ఇంత చిన్న విషయానికి కూడా భర్త మాట వినకపోతే ఇంకా మనం ఎన్నో సంవత్సరాలు కలిసి బతకాలి. మనం బతకగలమంటావా? ఒకళ్ళ మాటకు ఒకళ్ళు గౌరవం ఇస్తే మనం తప్పకుండా ఆనందంగా బతకగలుగుతాం. అంటే పెళ్ళాం మాట మగవాడు విని తీరాలనా నీ ఉద్దేశం? ఇద్దరం సమానమనే విషయం గుర్తించాలి అని అంటాను, అంతే. ఛత్ నోర్మొయ్. నేను చెప్పినట్టు వెంటనే ఆస్పత్రికి వెళ్ళు. మరో మాట మాట్లాడావంటే పళ్ళు రాలగొడతాను. ఫోన్ పెద్ద శబ్దంతో క్లిక్కుమంది. ఇలాంటి మనిషిగా నాన్న ₹1,00,000 నజరానాతో తన్ను అప్పగించింది. సునీత రిసీవర్ను విసురుగా క్రెడిల్ చేసింది. నేను చచ్చినా ఆ పని చెయ్యను అనుకుంది. రాత్రి 8 గంటలప్పుడు డైనింగ్ టేబుల్ ముందు డిన్నర్ తీసుకుంటున్న సమయంలో సునీత అంది, నాన్న, మనం ఒకసారి మా మామగారింటికి వెళ్ళి రావాలి. ఎప్పుడు వీలవుతుందో చెప్పు నీకు. ఆయనకు 3 రోజుల క్రితం అల్లుడి దగ్గర నుంచి వచ్చిన ఫోన్ విషయం భార్య చెప్పింది. అందుకే ఆయనకు కూతురు అత్తగారింటికి ఎందుకు వెళదామంటోందో వెంటనే అర్థమైంది. ఆ విషయం భార్య చెప్పినప్పుడు చాలా తేలిగ్గా తీసుకుంటూ, రోజులు ఎలా మారిపోతున్నాయి, ఇది వరకు సీమకు వెళ్లడం అంటే అదో ఘనత. ఇప్పుడు చదువుకున్నా చదువుకోకపోయినా ఎవడైనా వెళ్లాలనుకుంటే వెళ్ళిపోవడమే. మనం ఢిల్లీ వెళ్ళినట్టు. మనుషుల ఆలోచనలు, తీరు, అలవాట్లు మారిపోతున్న ఈ కాలంలో నువ్వు నేను చేయగలిగిందేముంది? నీకు తెలిసిన లేడీ డాక్టర్ ఉంది కదా, తీసుకువెళ్ళి అల్లుడు చెప్పినట్లు చేయించేసేయి. అతడికి కోపం వస్తే బాగుండదు అన్నాడు. భార్య వెంటనే చెప్పింది, దానికిష్టం లేదు తీయించుకునేందుకు. అయితే మొగుడికి సర్ది చెప్పుకోమను, దాని సంసారం బాగోగులు అది చూసుకోవాలి అంటూ ఆ విషయాన్ని అంతటితో తుంచివేశాడు. ఇప్పుడు కూతురు అన్న మాటలకు ఆయన తలెత్తి, ఎందుకమ్మా, వాళ్లతో మాట్లాడడం అవసరమా? నీకెందుకంత మొండితనం? అబ్బాయి మాట వింటే సరిపోతుంది కదా అన్నాడు. ఏ గొడవ లేకుండా కూతురు సంసారం సాఫీగా నడవాలనేదే ఆయన కోరిక. తండ్రి మాట కవాక్కయింది సునీత. భర్త అంతకుముందు అన్న మాటలను తల్లి కూతురుకు చెప్పకపోవడంతో ఇప్పుడు తండ్రి మాటలు సునీతకు షాక్లా తగిలాయి. మగవాళ్ళంతా ఇంతేనా? నా ఇష్టాల ప్రసక్తే లేదా నాన్న? చాలా బేలగా అడిగింది. మొగుడి ఇష్టమే భార్య ఇష్టమవ్వాలి. మన కుటుంబంలో ఎప్పుడైనా కలతలు రావడం గమనించావా? అమ్మకు నేనెంత చెబితే అంత. స్త్రీకి స్వాతంత్రం ఉండకూడదనా మీ ఉద్దేశం నాన్న? ఆయన నవ్వాడు. ఇవన్నీ పుస్తకాల్లో చదవడానికి బావుంటాయమ్మా. మనం సుఖంగా ఎలా ఉండగలుగుతాం అనేది మనం నిర్ణయించుకోవాలి. మొగుడు పెళ్ళాలు ఒక మాట మీద ఉంటే ఆ ఇల్లు స్వర్గమే. నేను అనేది అదే. అభిప్రాయ భేదం ఉన్నప్పుడు మగవాడి మాటే చెల్లుబాటు చేస్తే సరి, ఇక పేచీయే ఉండదు. సునీత గుండె కలుక్కుమంది ఆ మాటకు. ముఖం చిన్నబుచ్చుకుంది. పోనీలేనన్నా, నీకు రావడం ఇష్టం లేకపోతే నేనొక్కదాన్నే వెళ్ళి వస్తా. వాళ్ళు కొత్త మనుషులు, పరాయి వాళ్లేం కాదు కదా. నాకు మామగారు, అత్తగారు.
ఆయనకు కూతురు కోపం వచ్చిందని అర్థమైంది. అది కాదమ్మా అనునయించబోయాడు. ఇక ఆ విషయం వదిలేద్దాం నాన్న. మీ అభిప్రాయం తెలుసుకున్న తర్వాత ఇంకా దాన్ని పట్టుకు పీకడం నాకిష్టం లేదు. కంచం ముందు నుంచి లేచి వెళ్ళి చేయి కడుక్కుంది సునీత. ఏమమ్మా సునీత, బావున్నావా? అంతా ఒకే ఊళ్ళో ఉన్నామన్న పేరే గాని మీదో మూల మాదో మూల. రాత్రే మావయ్య గారు అంటున్నారు కోడల్ని తీసుకువచ్చి అమెరికా వెళ్లేటంతవరకు ఇక్కడే ఉంచుకుందామని. రేపో ఎల్లుండో మీ ఇంటికి వచ్చి అమ్మా నాన్నకు చెబుదామనుకుంటున్నాం అన్నది అత్తగారు. సునీత నవ్వేసి ఊరుకుంది. ఆయనేమన్నా ఫోన్ చేశారా మీకు? లేదమ్మా. ఏమన్నా విశేషముందా? నీకు ఆర్డర్స్ గాని వస్తున్నాయా ఏమిటి అన్నారు మామగారు. ఆయనకు ఆ విషయం చెప్పడానికి బెడీపడింది సునీత. అత్తగారు లేచి కూర్చో అమ్మా, మంచినీళ్లు తెస్తాను, ముందు తాగు. ఎట్లా వచ్చావు? ఆటోలోనేనా అంది. మీరు కూర్చోండి అత్తయ్య గారు, మీరు నాకివ్వడం ఏమిటి? నేను తీసుకు తాగుతాను. టీ పెట్టేదా? ముగ్గురం తాగుతూ కబుర్లు చెప్పుకోవచ్చు అంటూ చొరవగా వంట ఇంట్లోకి వెళ్ళింది. వెనగ్గా వచ్చిన అత్తగారిని అక్కడే పీట వేసి కూర్చోబెట్టి తను మంచినీళ్లు తాగి స్టవ్ మీద పాలు పడేసి సిమ్లో పెట్టింది. వెళ్ళి అత్తగారి పక్కన కూర్చుంటూ సూటిగా అసలు విషయంలోకి వెళ్ళిపోయింది. పాలు కాగినట్లు అనిపించగా లేస్తూ, ఇదండి అత్తయ్య గారు, ఆయన అభిప్రాయం అది, నా అభిప్రాయం ఇది. మీరు మామగారు కూడా ఏమంటారో కనుక్కుందామని వచ్చాను. అవును, మీ ఇద్దరికీ వంట అయిందా? లేకపోతే ముగ్గురికి కలిసి అన్నం పడేస్తాను అన్నది కాగిన పాలల్లో టీ పొడి వేస్తూ. ఆమె నోట మాట రాని దానిలా బిగుసుకుపోయి కూర్చుంది. కోడలి వంక చూస్తూ. ఆమె చెప్పిన మాటలు విన్న తర్వాత ఒక్కగానొక్క కొడుకు, అసలు కొడుకును అమెరికా వెళ్ళవద్దనే అన్నారు వాళ్ళు. కట్టుకుపోయినంత ఆస్తి ఉంది, ఇంకా అంత దూరం పోయి సంపాదించాలా అంటూ ఎంత చెప్పినా కొడుకు వినలేదు. మీరు ఖర్చు పెట్టినట్టు చూసి చూసి ఖర్చు పెడితే అది కట్టుకుపోయినంతే. నేను, మా ఆవిడ, మా పిల్లలు కొత్త ప్రపంచంలో కాలు పెట్టి ఖర్చు పెట్టడం మొదలు పెడితే మీరు మిగిల్చేది మాకు బోడి పిడికెడంత అవుతుంది. మీరు ఏ రోగం లేకుండా పోతే కొద్ది లక్షలు మాకు దక్కవచ్చు. మిమ్మల్ని చివరకు ఏ హాస్పిటల్లోనో చేర్చాల్సి వస్తే మాకు మిగిలేది చెప్పే. మీరీ విషయంలో కల్పించుకోవద్దు నిర్మొహమాటంగా చెప్పేసి వెళ్ళిపోయాడు అమెరికా కొడుకు. వాడు చాలా మొండివాడు. ఎవరి మాట వింటాడని నాకు నమ్మకం లేదమ్మా. తండ్రి కాబోతుంటే సంతోషించాల్సింది పోయి ఆ అప్రాచ్యపని చేయమంటాడా? బుద్ధి జ్ఞానం ఉండే మాట్లాడుతున్నాడా? కాదంటే 1 సంవత్సరం ఆగి నిన్ను, ఆ పుట్టబోయే వాళ్లను తీసుకువెళ్ళవచ్చు. గట్టిగా చెప్పలా వాడికి? ఆమె కోపంగా అన్నదే గాని ఈ విషయంలో కొడుకు తాము చెబుతామని అనలేదు. ఆమె మాట తీరు అర్థం చేసుకున్నది సునీత. వాళ్ళు అసహాయులేనని తెలుసుకుంది. సాయంత్రం దాకా ఉండి ఇంటికి బయలుదేరుతూ, సరే వస్తాను అత్తయ్య గారు, మీకు ఆయన ఫోన్ చేస్తే మీరు చెప్పడానికి ప్రయత్నించండి. నా ఉద్దేశాన్ని మీ ఉద్దేశాన్ని, కాదంటే అప్పుడేం చేయాలో ఆలోచిద్దాం అన్నది సునీత. మామగారు అన్నారు, ఇక్కడికి వచ్చి కొన్నాళ్లు ఉండరాదమ్మా అంటూ. చూద్దాంలేండి, నేనిప్పుడప్పుడే అమెరికా వెళ్ళలేకపోవచ్చు కదా, వీలు చూసుకుని వస్తాను అన్నది తన మనసులోని మాటలు కూడా మరోసారి వాళ్లకు గుర్తు చేస్తున్నట్టు. సరిగ్గా 5 రోజులకు రవీంద్ర ఫోన్ చేశాడు. ఫోన్ ఎత్తిన సునీత కంఠం వింటూనే, ఇప్పటికైనా ఆ పని చేయించావా లేదా అన్నాడు విసురుగా. నాకు ఆరోగ్యం బాగాలేదు. ఏమైంది? లేచినప్పటి నుండి తల తిరగడం, వాంతులు. సరిసరి, మీ కుటుంబంలో ఈ ఆనవాయితీ కూడా ఉందా? అది పోతే ఈ ఇబ్బందులు కూడా పోతాయి కదా, దానికదే మందు. నీకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ తయారవుతున్నాయి అన్నాడు రవీంద్ర. నేనిప్పుడు అక్కడికి రాలేకపోవచ్చు. నువ్వు వస్తానన్నప్పుడు ఆ అవకాశాన్ని బంగారు పళ్ళెంలో పెట్టి నీ ముందెవరూ ఉంచరు ఎగతాళిగా అన్నాడు. మీరు నన్ను అర్థం చేసుకోలేరా? నువ్వు నన్ను అర్థం చేసుకునే మాట్లాడుతున్నావా? కోపంగా అడిగాడు. నేను చెప్పేది వింటారా? వింటానికే కదా ఇంత డబ్బు తగిలేసి ఫోన్ చేస్తున్నది. నేను అబార్షన్ చేయించుకోను. మరోసారి ఆ మాట మాట్లాడావంటే చెప్పిడిచి మరీ కొడతాను కరుకుగా అరుస్తున్నట్టుగా అన్నాడు. నన్ను మీరు చెప్పుతో కొట్టాలి అంటే చాలా డాలర్లు ఖర్చు పెట్టవలసి వస్తుంది కసిగా అంది. ఏడ్చావులే బోడిజోకు, నోరు మూసుకుని చెప్పినట్టు చెయ్యి. ఎయిర్ టికెట్ తీసుకుని కావలసిన కాగితాలతో పాటు పంపిస్తాను. మద్రాసు వెళ్ళి ఆ వీసా తెచ్చుకొని ఇక్కడికి తగలడు. నన్ను అనవసరంగా రెచ్చగొట్టబోకు. నేనేం రెచ్చగొట్టడం లేదు.
మీరే రెచ్చిపోతున్నారు. అబార్షన్ అప్పుడు అనుకోంది ఏదైనా జరిగితే మీరేం చేస్తారు? అతడి వంటి కారం పూస్తున్నట్టుగా మరో బాణం వదిలింది. రోడ్డు పక్కన మంత్రసాంతో చేయించుకుంటే ఏమైనా అవుతుంది. మంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చేయించుకో. ఆ మాత్రపు ఖర్చుకే మీ నాన్న ఆస్తి ఏం తరిగిపోదులే. దానివల్ల దురదృష్టవశాత్తు మనకిక పిల్లలు పుట్టకపోతే? అలా జరగదు. ఏమిటి గ్యారంటీ? చెప్పిన మాట వినకుండా మొండిగా వాదనకి దిగి కాలయాపన చేయాలనేనా నీ ఉద్దేశం? కాదు. ఈసారికి నన్ను కన్నివ్వండి. మరోసారి అలా కాకుండా జాగ్రత్తలు తీసుకుందాం. నో నో నో. పుట్టిన వాళ్లను బామ్మ దగ్గరో అమ్మమ్మ దగ్గరో ఉంచి వస్తాను. అక్కడ మనకి ఇబ్బంది అవుతుంది అనుకుంటే. నా పిల్లలు అనాథలుగా మరొకరి చేతుల్లో పెరగడం నాకిష్టం లేదు. అంతకంటే అతడికి భార్య తన మాట వినడం లేదనేది చాలా మంటగా ఉంది. వాళ్ళు రూపుదిద్దుకుంటుండగానే చంపేయడం మీకిష్టమా? పెద్దగా అరిచింది. ఆమె కంఠంలో కోపం ఉంది, కసి ఉంది, దుఃఖం ఉంది. నో, నేనా పని చెయ్యను. ఇదే నా నీ ఆఖరి మాట? అవును. ఫోన్ పెట్టేసింది విసురుగా. మంచం మీద బోర్లా పడి వెక్కి వెక్కి ఏడవసాగింది సునీత. కొద్ది రోజుల క్రితం పెళ్లి రోజున ఎన్ని కళ్ళకంది. తన బతుకు మరో స్వర్గంలో కాలు పెడుతున్నట్టుగా భావించి బంగారు ఊయల్లో ఊగిపోయింది. కాని ఇంత త్వరలోనే ఇలాంటి గడ్డు సమస్య వస్తుందని ఊహించనే లేదు. తను గాని తప్పు చేస్తున్నదా? మనిషిలో అంతర్మదనం మొదలయింది. నో నో నో, ఇది నేను ఊహించలేను. ఇది నాకు సమ్మతం కాదు. చేతిలోని పేపర్ను విసిరికొట్టింది సునీత ఎదురుగా ఉన్న టీపై మీద. ఆయన చెప్పిన మాట విని తీరాలా? తనకు వ్యక్తిత్వం అంటూ లేదా? అది మంచి విషయమైతే తను తప్పకుండా విని ఉండేది. కానీ ఇది ఏమిటా నిరంకుశత్వం? ఇప్పుడు ఆయన చెప్పినట్టు విని తన ఆరోగ్యం పాడైతే, తను ఉద్యోగం చేయలేకపోతే, తను డబ్బు సంపాదించలేకపోతే? కాదు, రేపు 4 ఏళ్లైనా ఆయన్ను ఆ ధనపిశాచి వదులుతుందనే నమ్మకం ఏమిటి? మనకసలు పిల్లలే అక్కర్లేదంటే వాళ్ళని పెంచి డబ్బు ఖర్చు పెట్టడం దండగంటే? కనిపించిన తల్లిదండ్రుల మాటల్నే విననప్పుడు నిన్నగాక మొన్న ఆయన జీవితంలో ప్రవేశించిన తన మాటకు విలువిస్తాడనే నమ్మకమేమిటి? 12 గంటలప్పుడు తల్లి ఎదురుగ్గా కూర్చుని భోజనం చేస్తున్నప్పుడు సునీత అన్నది, నేను ఎంసీఏలో చేరతానమ్మా. అదేమిటి? ఆయన దగ్గరకు అమెరికా వెళ్ళవా? ఈ కడుపు వేసుకుని ఇప్పుడు వెళ్ళినా, రేపు కన్నవాళ్లను చంకనేసుకు వెళ్ళినా ఆయన నన్ను కాల్చి చంపేస్తాడు. నేను వెళ్ళదలుచుకోలేదు. మీరు 1,00,000 పోసి తెచ్చుకున్న అమెరికా అల్లుడి మాట వినకుండా కడుపు తీయించుకోకపోవడం, ఆ పైన ఏ పిల్లనో పిల్లవాడినో కనడం మీకిష్టం లేకపోతే చెప్పండి. చేతిలో ఓ బోడి పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉంది కదా. నా ఆకలి తీర్చే ఉద్యోగం రాకపోదు. అది చేసుకుంటూ ఏ ఈవినింగ్ కాలేజీలోనో ఎక్స్టర్నల్గానో ఆ కోర్సు పూర్తి చేసుకుంటాను. మీరెలా అంటే అలా. నా మూలకంగా మీరు ఇబ్బందులు పడవద్దు, మనస్తాపం చెందొద్దు. కూతురి మాటలకు తల్లి అవాక్కే అయ్యింది. 15 రోజుల తర్వాత ఒకరోజు ఉదయాన సునీత యూనివర్సిటీకి వెళ్ళి ఎంసీఏ అప్లికేషన్ తెచ్చుకునేటందుకుగాను తయారవుతుండగా ఫోన్ మోగింది. అంతకు 4 రోజుల క్రితం రవీంద్ర పనిచేసే కంపెనీ నుంచి తనకు ఉద్యోగం ఇస్తున్నట్టుగా ఆర్డర్స్ వచ్చాయి. ఆ కవర్ను చూస్తూనే విసిరి అలమర్లో మూల పడేసింది. ఫోన్ ఎత్తింది సునీత. ఆయన కంఠం వింటూనే చెప్పండి అంది సూటిగా. నీ మొండితనం వల్ల నేనెలాంటి నిర్ణయం తీసుకోవలసి వస్తోందో నీకు తెలుసా? అన్నాడు బెదిరిస్తున్నట్టుగా రవీంద్ర. చెప్పండి. ఊహాగానాలతో నా బుర్ర పాడు చేసుకోవడం నాకిష్టం లేదు. నేను విడాకులు ఇద్దామనుకుంటున్నాను నీకు. ఆ మాటకు గుండె లోతుల్లో నుంచి దుఃఖం లావాలా వెళ్ళుకొస్తున్నా పంటి బిగువున ఆపుకుని పకపక నవ్వింది. ఇది మరీ చోద్యంగా ఉంది. నేను మిమ్మల్ని 1,00,000 రూపాయలు పెట్టి కొనుక్కున్నాను. అలాంటిదేదైనా చేయాలి అనుకుంటే నేను చేయగలను, కానీ మీరు చేయలేరు. ఆమె సమాధానానికి రవీంద్ర ఆవేశాన్ని ఆపుకోలేకపోయాడు. తప్పుడుదానా, నా జీవితాన్ని నాశనం చేసింది కాక ఇంకా మాట్లాడుతున్నావా? పెద్దగా అరిచాడు ఉక్రోషంతో. మరోసారి నవ్వింది. నేను నాశనం చేయలేదు. మీ జీవితాన్ని మీరే నాశనం చేసుకుంటూ నా జీవితాన్ని నాశనం చేస్తున్నారు. అవును, చెప్పేది అయిపోయిందా? ఇంకా ఏమైనా ఉందా? నేను బయటికి వెడుతున్నాను. అంత కొవ్వెక్కిన దానివి మా ఇంటికి ఎందుకు ఏడుస్తూ వెళ్ళావు? మా అమ్మ నాన్న రికమెండేషన్ కోసమా? నా కొనుక్కున్న మొగుడి ఇల్లు నాదే అవుతుంది గనక వెళ్ళాను. నేనేడుస్తూ వెళ్ళలేదు. కన్నవాళ్లైనా మీకు కాస్తంత హితబోధ చేసి
మిమ్మల్ని సరైన దారిలో పెడతారేమోననే ఆశతో వెళ్ళాను. బాయ్. మీరు నాతో ఏదైనా మాట్లాడాలి అనుకుంటే ఆదివారం నాడే చెయ్యండి. నాకు ఆ రోజే వీలవుతుంది. ఫోన్ పెట్టేసింది విసురుగా సునీత. ఆమెకు యూనివర్సిటీకి పోయే మూడ్ పోయింది. కళ్ళు ధారాపాతంగా వర్షిస్తుండగా మంచం మీద పడిపోయింది. అర్ధరాత్రి 12 గంటలైనా నిద్ర పట్టలేదు. ఏమిటి ఈ సమస్యకు పరిష్కారం? ఆయన కోరినట్లు గర్భస్రావం చేయించుకుని అమెరికా వెళ్లి ఉద్యోగంలో చేరి డబ్బు సంపాదించి ఆయన దోసిట్లో పోయడమా? తిరగబడి ఓ పిల్లనో పిల్లవాడినో కని ఇండియాలోనే భర్త వదిలేసిన ఆడదానిలా పడి ఉండడమా? ఆమెకు తల తిరిగిపోతోంది. ఎలాంటి విషవలయంలో చిక్కుకుంది తను? ఆయన మాటలు చూస్తుంటే తన వివాహ జీవితాన్ని విడాకులతో కత్తిరించేలా ఉన్నాడు. అంతటి ఘనుడు కూడా. ఆమెకు చటుక్కున ఓ మెరుపులాంటి ఆలోచన వచ్చింది. మనస్సంతా దాని చుట్టూ పరిభ్రమిస్తుండగా కళ్ళు మూసుకుంది. మగత నిద్రలోనే తెల్లవారింది. మంచం మీద నుంచి లేస్తూనే ఫోను తీసుకుని మామగారి నెంబర్ నొక్కింది. ఆయన లైన్లోకి రాగానే, నేను సునీతను మామయ్య గారు అంది. చెప్పమ్మా. నేను మీ దగ్గరికి వచ్చి ఉందామనుకుంటున్నాను. ఈ వయసులో మాకు అంతకంటే కావాల్సిందేమున్నదమ్మా? సంతోషం. నీ నిర్ణయం చాలా బావుందమ్మా. తన భర్త తను కాపురానికి రమ్మనమన్నా రావడం లేదనే మిషతో విడాకులివ్వలేడు ఇక. 2 రోజుల తర్వాత రాత్రి 12 గంటలప్పుడు ఫోన్ వస్తే మామగారు పిలిచారు. అబ్బాయి మాట్లాడతాట నీతో, ఒకసారి రా అమ్మా అన్నారు. సునీత అయిష్టంగానే ఫోన్ దగ్గరికి వెళ్ళింది. ఏమిటి, నా కొంప మీద పడి తింటున్నావట? మీ వాళ్ళు తిండి కూడా పెట్టమన్నారా అన్నాడు ఎగతాళిగా రవీంద్ర. కాదు, కొడుకు వదిలేసిన ముసలి తల్లిదండ్రులకు కోడలుగానైనా తోడు ఉందామని. అయినా నాకు తెలియక అడుగుతాను, మీరు 1,00,000 రూపాయలు మా నాన్న దగ్గర నుంచి తీసుకున్నది నాకు జీవితాంతం తిండి పెట్టడానికి కాదా? నోర్ముయ్. ఇచ్చాడులే మీ నాన్న బోడి 1,00,000 రూపాయలు. ఇక్కడున్న నా స్నేహితులంతా 5-6 లక్షలకు తక్కువ తీసుకోలేదు. నీ అందంలాగానే నీ మనస్సు బావుంటుందని నేను మోసపోయాను. నా మనసుకేమైందట? మొగుడు మాటలు విన్న ఆడదానికి పుట్టగతులుండవు, అది గుర్తుంచుకో. హత్యలు చేసే మగవాడికి అదే ఫలితమని మీరు గుర్తుంచుకోండి. రాక్షసి, నా జీవితంలో నిప్పులు పోసావే. నేను దీన్ని భరించలేను, చూస్తూ ఊరుకోలేను. విడాకుల కాగితాలు సంతకాలు పెట్టి పంపిస్తున్నాను. నువ్వు సంతకం పెడితే ఇద్దరికీ అంగీకారమేనని త్వరలో నాకు విముక్తిని ప్రసాదిస్తుంది న్యాయస్థానం. పెట్టకపోతే నేనిక్కడ ఉండే నిన్నక్కడ కాల్చి బూడిచ్చేయిస్తాను. ఫోన్ పెట్టేసిన శబ్దమైంది. విసురుగా సునీత ఫోన్ పడేసి వెనక్కి తిరిగితే అత్తగారు మామగారు అక్కడ కన్నీరు కారుస్తూ నిలబడి ఉన్నారు. ఆ సాయంత్రం తల్లి తండ్రి వచ్చారు కూతుర్ని చూడ్డానికి. అప్పుడే సునీత అత్తగారింటికి వచ్చి 3 నెలలయింది. కూతుర్ని చూస్తూనే బావురుమందామె. వియ్యంకుణ్ణి వియ్యపురాల్ని కూడా తప్పు పట్టేందుకు వీల్లేకుండా వాళ్ళను కదిలిస్తే చాలు కంట నీరు పెట్టుకుంటున్నారు. అప్పటికి రవీంద్ర పంపిన విడాకుల కాగితాలు వచ్చి 15 రోజులయింది. సునీత వాటిని చూస్తూనే విసిరి పాతగుడ్డలు పడేసిన అలమరలో పారేసింది. రవీంద్ర ఎన్నిసార్లు ఫోన్ చేసినా సునీత మాట్లాడలేదు. మామగారికి కూడా చెప్పింది. ఆయన ఫోన్ చేసి పిలిచినా తను ఇంట్లో లేనని చెప్పమని. ఒకరోజు రవీంద్ర అర్ధరాత్రి 12 గంటలప్పుడు ఫోన్ చేశాడు. తండ్రి ఎత్తాడు. సునీతను పిలు నాన్న. ఇప్పుడైనా ఉందా ఇంట్లో, లేకపోతే ఎక్కడైనా బలాదూర్ తిరగడానికి వెళ్ళిందా? ఆయన వచ్చి సునీతకు చెప్పాడిక తప్పక. సునీత నిద్ర పట్టక మంచం మీద అటూ ఇటూ పొర్లుతోంది. విసురుగా వచ్చింది ఫోన్ దగ్గరికి. చెప్పదలుచుకున్నదేదో తొందరగా చెబితే పడుకుని హాయిగా నిద్రపోతాను. నువ్వేం మాట్లాడుతున్నావో నీకు అర్థమవుతుందా? ఇంకా పిచ్చెక్కలేదు. ఎక్కినా చేయగలిగిందేమీ లేదు. కాగితాలు ఎందుకు పంపలేదు? నేను లాయర్కి పంపాలి. పోనీ ఆయన్ని వచ్చి నీ దగ్గర తీసుకోమని చెప్పేదా? నేను సంతకం పెట్టే ప్రసక్తే లేదు. మీ లాయర్ని అడగండి. నా అంగీకారం లేకపోయినా విడాకులు ఇచ్చేటందుకు ఎన్ని దారులున్నాయో చెబుతాడు. ఏదో ఒకటి ఎన్నుకోండి. మీరు విడాకులు ఇచ్చే ముందు ఒకటి గుర్తుంచుకోండి. నాకు మనోవర్తి రావాలి. ఆ పైన ఇక్కడ ఉన్న ఆస్తి ఏదీ మీ స్వార్జితం కాదు. అదంతా నాకు పుట్టబోయే వాళ్లకే చెందుతుంది. ఇక మీ ఇష్టం. మీరేం చేసినా సరే. కొద్ది రోజులైనా మీకు భార్యగా మీతో కాపరం చేశాను కదా, అందుకే చెబుతున్నాను. గుడ్ లక్. యూ బిచ్. ఏమన్నారు? నా మొగుడి దగ్గర నేను ఉన్నందుకే బిచ్చినైతే మీలాంటి మగవాళ్ళని ఏమనాలో ఏ మేధావకి అంతుపట్టదు. థ్యాంక్ యూ వెరీ మచ్. కసిగా ఫోన్ పెట్టేసి
తన గదిలోకి వెళ్ళిపోయింది. ఆమె కళ్ళు ఆ క్షణాన ఎండాకాలంలో నడి ఆకాశాన ఉన్న సూర్యుడిలా మండిపోతున్నాయి. తల్లి అడిగింది వచ్చి కూర్చున్న అరగంటకు. అల్లుడు ఫోన్ చేస్తున్నాడా? ఏమని? నీ పొగరు తగ్గితేనే గాని నీ సంసారం బాగుపడదే అన్నది కోపంగా తల్లి. ఆయన గారు చెప్పినట్టు డాన్స్ చేయకపోవడం పొగరా? కాక నన్ను కన్న తల్లిదండ్రుల కంటే నిన్నగాక మొన్న వచ్చిన అత్తగారు మామగారే నన్ను అర్థం చేసుకున్నారు కదే అన్నది ఎగతాళిగా నవ్వుతూ సునీత. నీ సంసారం నాశనం అయితే వాళ్ళకేమిటి బాధ? నువ్వు కాకపోతే మరో కోడలు వస్తుంది. అమ్మా, నేనొకటి చెబుతాను విను. నువ్వు గాని నాన్నగాని మీ అల్లుడి విషయం ఎత్తకుండా నన్ను చూడాలనుకుంటే ఇక్కడికి రండి. వచ్చి మాత్రం నా బుర్ర తినవద్దు. ఇప్పటికే నేను సగం చచ్చి ఉన్నాను. పూర్తిగా చంపొద్దు అన్నది 2 చేతులు జోడించి. సునీత తల్లికి నోట మాట పెగల్లేదు. శిలలా అలాగే కూర్చుండిపోయింది. దీంది బాగుపడే లక్షణం కాదు అనుకుంది మనసులోనే క్రోధంగా. మామగారికి జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్ళి ఇంటికి వచ్చేటప్పటికి రాత్రి 9 గంటలయింది. ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా జనం కిటకిటలాడుతున్నారు. గంటకు పైగా కూర్చుంటే గాని తమ వంతు రాలేదు. అన్నం తినేటప్పటికి 10 అయింది. అన్నీ సర్ది మంచం మీద చేరేటప్పటికి 11. పడుకుంటే ఇబ్బందిగా ఉన్నట్టు అనిపించింది. అటూ ఇటూ దొర్లుతోంది. కడుపులో నొప్పిగా ఉన్నట్టు అనిపిస్తోంది. ఆలస్యంగా భోజనం చేయడం వల్లేమోనని ఓర్చుకుంటూ పడుకుంది. ఎంతసేపటికి తగ్గకపోగా ఇంకా ఎక్కువ అవసాగిన ఈ పోట్లు. అత్తగారిని లేపి చెప్పింది. ఆమె ఆదుర్దా పడుతూ, ఇంట్లో పనంతా నెత్తిన వేసుకు చేస్తావు. ఒట్టి మనిషివి కావు. జాగ్రత్తగా ఉండమ్మా అంటే వినవు. వేడి చేసిందేమో, పేరు నెయ్యి రాస్తానుండు అంటూనే ఇంత నెయ్యి తెచ్చి మంచం మీద కోడలి పక్కన కూర్చుని కడుపు మీద రాయసాగింది చిన్నగా. రేపు కాన్పు అయ్యేటంత వరకు ఈ చిన్న చిన్న ఇబ్బందులు తప్పవు. నువ్వు రెస్ట్ తీసుకోవాలి. నా మాట విను. వంట మనిషిని పెట్టుకుందాం. సునీత అంత బాధలోనూ నవ్వి ఊరుకుంది. తర్వాత అరగంట అయినా తగ్గలేదు. కాస్త పంచదార నీళ్లు కలిపి ఇస్తానుండు. అమ్మకు కూడా ఫోన్ చేస్తాను అంటూ లేచింది ఆమె. ఆమె పెద్దది. ఆమె కంగారు ఆమెది. వద్దండి, అనవసరంగా వాళ్ళు గాబరా పడతారు. కాసేపు ఉంటే అదే తగ్గిపోతుందిలేండి. పోనీ పై ఆంటీని లేపేదా? డాక్టర్ దగ్గరికి వెడదాం అంటూ బయటికి వెళ్లి మేడ మీద అద్దెకున్న ఆమెను బెల్ల కొట్టి పిలిచింది. ఆమె దిగుతూనే పరిస్థితి అర్థం చేసుకుని మొగుణ్ణి లేపి కారు బయటికి తీయించింది. అందరూ కలిసి దగ్గరలోనే ఉన్న నర్సింగ్ హోంకి వెళ్లారు. దాన్ని ఆనుకుని ఉన్న ఇంట్లోనే డాక్టర్ ఉంటాడు. ఆయన భార్య గైనకాలజిస్టు. ఆమె సునీత పడుతున్న బాధను చూస్తూనే లేబర్ రూంలోకి తీసుకెళ్ళింది. అందరూ ఆదుర్దాగా ఆ గది ముందు బెంచీల మీద కూర్చున్నారు. తర్వాత అరగంటకు డాక్టర్ బయటికి వస్తూ, సారీ, అబార్షన్ అయింది అన్నది. నో 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 పెద్దగా అరిచింది సునీత. ఆమె జుట్టు రేగి తలవైపు అంతా చిందరవందరగా పరుచుకుని ఉంది. ఒళ్ళంతా చెమటలతో తడిసి ఉంది. ముఖాన కుంకుమ నుదురంతా అలుముకుని ఉంది. అలా అవడానికి వీల్లేదు. ఐ వాంట్ మై చైల్డ్. ఆమె ఆవేశంతో మంచం మీద ఊగిపోతోంది. డాక్టర్ ఆమె భుజం తట్టి సిస్టర్ను పిలిచి నిద్రపోయేటందుకుగాను ఇంజెక్షన్ ఇవ్వమంది. వెను తిరుగుతూ, అమ్మాయికి టెన్షన్ ఏమైనా ఉన్నాయా అడిగింది సునీత అత్తగారిని. ఆమె మాట్లాడలేకపోయింది. ఏమని చెబుతుంది? డాక్టర్ ఒక్క క్షణం చూసి వెళ్ళిపోయింది. సునీత తనలోని రక్తాన్నంతా ఎవరో పీల్చేస్తున్నట్టుగా విలవిల్లాడుతూ చిన్నగా నిద్రలోకి జారిపోయింది. వెధవ కడుపు పోతే పోయింది, దాని సంసారమన్నా బాగుపడుతుంది అన్నది సునీత తల్లి తెల్లవారుతూనే వియ్యపురాలు ఫోన్లో ఆ విషయం చెప్పినప్పుడు. ఆమె మాటలకి సునీత అత్తగారు ఏమీ మాట్లాడలేకపోయింది. కోడలకు మత్తు తగ్గి మెలకువ రాగానే ఏం గొడవ చేస్తుందోనని భయంగా ఉంది. అసలే నీరసంగా ఉంది. ఆవేశంలో ఏం చేసినా తను పట్టుకోవడం కష్టమవుతుంది. ముందు మీరు రండి అంటూ నరసింహం వివరాలు చెప్పి ఫోన్ పెట్టేసింది. తల్లి దగ్గర ఉండటం ఎందుకైనా మంచిదన్నట్టు. 8 అవుతుండగా కళ్ళు తెరిచింది సునీత. ఎదురుగా తల్లిని చూస్తూనే బావురుమంది. వెక్కి వెక్కి ఏడవసాగింది. ఆవేశంతో ఆమె గుండెలు ఎగిరెగిరి పడుతున్నాయి. నేను ఓడిపోయానమ్మా. నాకు దేవుడు కూడా సహకరించలేదు. నేనెప్పుడో ఏదో పాపప్పని చేసి ఉంటాను. అందుకే నాకీ శిక్ష. 5 రోజుల తర్వాత ఓ రోజు ఉదయాన 11 గంటలప్పుడు సునీతకు ఫోను వచ్చింది. అది అమెరికా నుంచి. చేసింది భర్త రవీంద్ర. సునీత తల్లి
కూతుర్ని కొన్నాళ్లు తన దగ్గర ఉంచుకుంటానని పుట్టింటికి తీసుకువెళ్ళింది. కాగల కార్యం గంధర్వులే తీర్చడం అంటే ఇదే. ఇప్పుడు మనం భార్యాభర్తలమే కాదు, సరిసమానులం కూడా. నీ మాట నువ్వు నెగ్గించుకున్నావు, నా మాట నేను నెగ్గించుకున్నాను. రేపు మా డైరెక్టర్ కాళ్ళు మరోసారి పట్టుకుని అప్పుడు కోల్డ్ స్టోరేజ్లో పెట్టించిన నీ ఆర్డర్స్ని బయటికి తీయించి ఎయిర్ టికెట్తో సహా నీకు పంపిస్తాను. వెంటనే వచ్చేసేయ్. అరే, నేను చెప్పాను కదా, నేను సామాన్యంగా తెలిసి తప్పు చెయ్యను. కానీ అనుకోకుండా నీ విషయంలో 2 సార్లు చేశాను. సారీరా. మరోసారి ఆ తప్పు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత నాది. ఎనీహౌ, ఇప్పుడు నాకు చాలా ఆనందంగా ఉంది. నా హృదయపూర్వక అభినందనలు. స్వీకరించు. సునీతకు 2 నిమిషాల వరకు నోరు పెగల్లేదు అతడి మాటలకు. చెప్పరా, ఓ 15 రోజుల్లో నువ్వు పూర్తిగా కోలుకునేలా చూసుకో. మన భవిష్యత్తును డబ్బులో ముంచి తేల్చాలి. ఓకే? సునీత నోరు తెరిచింది. భార్యకు గర్భస్రావం అయితే ఆనందిస్తూ హృదయపూర్వక అభినందనలు తెలిపే మగవాడికి భార్యగా ఉండి నేను కాపురం చేయలేను. సో, మీరు పంపిన విడాకుల కాగితాల మీద సంతకం చేసి పంపుతున్నాను. గుడ్ బై. ఫోన్ పెట్టేసింది సునీత, అతడికి మరో మాటకు అవకాశం ఇవ్వకుండా. కథ సమాప్తం.